హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. చాలామంది సెలబ్రిటీల వద్ద, రాజకీయ నాయకుల వద్ద, బిజినెస్ మ్యాన్ల వద్ద పెద్ద ఎత్తున డబ్బు ఉంటుంది. కానీ వాళ్ళకు సహాయం చేయాలనే పెద్ద మనసు ఉండదు. కానీ కొద్దిమంది దగ్గర డబ్బుతో పాటు సహాయం చేయాలన్న పెద్ద మనసు కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళలో ముఖ్యులు మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీ అందరికీ తెలుసు, కేరళలో వయనాడ్ జిల్లాలో జరిగిన ఆ దారుణం, ఆ కొండ చర్యలు విరిగిపడి కొన్ని గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వానికి అండగా నిలబడేందుకు చిరంజీవి గారు తనకు తోచిన సహాయంగా రామ్ చరణ్ విత్ చిరంజీవి గారు ఇద్దరు కలిసి ₹1,00,00,000 విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించారు. ఇది సందర్భం. అయితే నేను ముందు మాటగా చెప్పినట్లు చాలామంది పెద్దవాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బు ఉంటుంది, కానీ పెద్ద మనసు ఉండదు. కానీ చిరంజీవి గారి దగ్గర డబ్బుతో పాటు పెద్ద మనసు ఉంది. ఎన్నో విపత్కర పరిస్థితులలో, హుదూద్ తుఫాన్ సమయంలో 1987 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో, అలాగే ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ను వరదలు ముంచెత్తిన సమయంలో, అలాగే గుజరాత్ భూకంపం వచ్చిన సందర్భంలో, అలాగే కార్గిల్ యుద్ధ సమయంలో, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విపత్కర పరిస్థితుల్లో చిరంజీవి గారు అండగా నిలబడ్డారు. మెగాస్టార్ చిరంజీవి గారు తొలినాళ్ళ నుంచి నేటి వరకు కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని ఎవరైనా తన దగ్గరి సన్నిహితులు వచ్చినా, లేదా వాళ్ళ ద్వారా ఎవరైనా ఇబ్బందులు ఉన్నారని తెలిసినా, నేరుగా తన దగ్గరికి వచ్చిన చాలా సందర్భాల్లో చాలామందికి తను అండగా నిలబడ్డారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ చిరంజీవి గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా గుర్తు చేయాల్సింది మీకు కరోనా సమయంలో. చిరంజీవి గారు కరోనా సమయంలో ఎంతోమందికి ఆక్సిజన్ అందించి, సినీ కుటుంబాలకు అంటే షూటింగ్ లేని సందర్భంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ సినీ కార్మికులకు అండగా ఉంటూ ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులతో పాటు డబ్బులు అందించిన ఘనత చిరంజీవి గారిది. మరి ఇంత చేస్తున్నా కూడా బాధాకరమైన విషయం ఏంటంటే, చిరంజీవి గారు ఇంకా ఏం చేయలేదనే మాటలు వినబడతా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో నాలాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో, అరే బాబు ఇది కాదురా, ఆయన ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు ఇలా చేశారు, చేస్తున్నారని నేను నా వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం చేశాను చాలా సందర్భాలు. అయినా కూడా ఆయన మీద ఆడిపోసుకుంటారు, ఏడుస్తూనే ఉంటారు కొంతమంది. ఇక పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా, అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయనకు వచ్చిన నిధుల నుంచి కూడా చాలా గ్రామాలకి, చాలా నియోజకవర్గాలకి అండగా నిలబడ్డారు. ఆ పర్యాటక శాఖకు సంబంధించి ఎన్నో మంచి పనులు చేశారు. అయినా కూడా చిరంజీవి ఏం చేశాడనే మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో అసెంబ్లీ సాక్షిగానే బయటపడ్డాయి. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. మేము చిరంజీవి గారి దగ్గర నుండి, ఆయన రాజ్యసభ నిధుల నుండి పలానా పని చేశాము, ఆయన మాకు ఇన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు. మచిలీపట్నం సంబంధించి కొల్లు రవీంద్ర గారు చిరంజీవి గారి ఇంటి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నుంచి సహాయాన్ని తీసుకొని అక్కడ మచిలీపట్నం నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్లు కానీ, ఇలా చాలా రకాలుగా డెవలప్ చేశామని ఆయన చెప్పారు. ఇలా చాలా ఉన్నాయి. ఇవాళ చిరంజీవి గారు కేరళలో జరిగిన ఈ దారుణమైన పరిస్థితికి అండగా నిలబడుతూ అక్కడి ప్రభుత్వానికి, అక్కడి సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1,00,00,000 రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు కలిపి ₹1,00,00,000 విరాళాలను ప్రకటించారు. ఈ విషయాన్ని చిరంజీవి గారు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. ఇక ఇదే కాకుండా చిరంజీవి గారు సినీ కార్మికుల కోసం ఒక హాస్పిటల్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. అది కూడా పూర్తి కావస్తుంది. ఇలా ఎన్నో మంచి పనులు చేస్తున్నా కూడా చిరంజీవి గారి మీద ఏడుస్తూనే ఉంటారు ఈ జనాలు.